2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అందరికీ. నేను మీ యాంకర్ సిరి. సో ఇటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అయినా అలాగే మన పొలిటికల్గా దేశం మొత్తం ఈరోజు వందే మాతరం గురించి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. అండ్ అలాగే పార్లమెంట్లో కూడా దీనికి సంబంధించి డిస్కషన్ కూడా జరుగుతుంది. కొంతమంది దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇంకొందరు దీన్ని రిఫ్యూజ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, వీటి గురించి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. సార్, ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి వందే మాత్రం మనం స్కూల్ నుంచి పాడుకుంటూ రావడం జరిగింది. 150 years హిస్టరీ ఉంది అని కూడా చెప్పొచ్చు. బట్ ఈరోజు పార్లమెంట్లో 10 hours పాటు దాని గురించి డిస్కస్ చేయడము అండ్ అలాగే కొంతమంది రిఫ్యూజ్ చేయడము, ఇంకొందరు యాక్సెప్ట్ చేయడము జరుగుతుంది. అసలు దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి సార్? వందే మాతర గీతం భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఎంతో కీలకమైనటువంటి ఒక పాటగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోయింది. బహుశా మనకన్నా చరిత్ర పుటల్లోకి వెళ్ళినట్లయితే మన పూర్వీకులకి అంటే మన తాత ముత్తాతలకు తెలుసు ఈ జాతీయ గేయం. ఈ జాతీయ గీతం ఎంత ప్రభావితాన్ని చూపించింది అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే వందే మాతర గీతం అన్నది ఏర్పాటైన తర్వాత సుమారుగా 150 సంవత్సరాలు పూర్తయినట్టుగా మనకి లెక్కలు తెలుస్తున్నాయి. 1970-75 ప్రాంతంలో బకిం చంద్ర చటర్జీ అనేటువంటి ఈ కలకత్తా వాసి ఇతను తన ఆనందమట్ట అనేటువంటి గ్రంథంలో ఇతను రాసుకున్నటువంటి ఒక పాట ఈ వందే మాతర గీతం. దీని వెనకాల చాలా కథలు కూడా ఉన్నాయి. అతను ఒకసారి బెంగళూరు నుంచి బస్సులో వెళ్తుండగా తనకేదో అనుభవాలు అనిపిస్తే వెంటనే అక్కడ ఆ పెన్ తీసుకుని టకటకమని రాసుకున్నట్టుగా చెప్తారు. సరే, నేను ఆ విషయం చెప్పట్లే. అయితే యాక్చువల్గా ఈ వందే మాతర గీతం అన్నది ఆసేతు హిమాచలం అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు మొత్తం భారతదేశంలో జాతి, మత, కుల, లింగ భేదానికి తావు లేకుండా ప్రతి ఒక్కరిని ఏకతాటి మీదకి తీసుకొచ్చిన ఉద్యమంగా చెప్పొచ్చు. దీని వందే మాతర ఉద్యమం అని చెప్పి మన చరిత్ర పుటల్లో దీనికంటే ఒక ప్రత్యేక స్థానం కూడా ఉంది. ఈ వందే మాతర గీతంలో ఈరోజు ఈ రకమైనటువంటి వివాదం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే బకిం చంద్ర చటర్జీ గారు రాసినటువంటి ఆనందమట్లో మొత్తం 6 స్టాంజెస్ ఉంటాయి. అంటే 6 పంక్తుల్లో రాశారు దీన్ని. ఇప్పుడు మనం పాడుకున్నటువంటి స్కూల్లో మనం వందే మాతర గీతం ఏదైతే ఆలపిస్తున్నామో ఇదంతా కేవలం 2 స్టేంజెస్ అన్నమాట. అంటే వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం అని అది మనం చెప్తాం. తర్వాత మరొక స్టేంజర్ చెప్తాం మనం. ఆ మిగిలిన 4 స్టేంజెస్ కూడా మనం ఎక్కడ కూడా అధికారికంగా వచ్చాం. దీనికి కారణం ఏంటంటే 1950లో ఏం చేశారంటే ఆ మిగిలిన స్టేంజెస్ని పక్కన పెట్టి కేవలం ఆ 2 స్టేంజెస్ మాత్రమే మనకి ప్రామాణికత అనేది మనకి రాజ్యాంగబద్ధం చేశారు. కాబట్టి మనం వాటిని చేస్తాం. అయితే ఈ 150 సంవత్సరాలు పూర్తయిందంటే 1975లో దీన్ని ప్రధానంగా దీన్ని అక్కడ బెంగాల్లో అక్కడ ఉన్నటువంటి బెంగాల్లో జరిగినటువంటి ఒక సభలు, సమావేశాలు, ర్యాలీల్లో దీన్ని పేట్రియటిజం మాట్లాడుకుంటున్నారు. చూడండి, మనం తెలంగాణ ఉద్యమం చూసుకునేటప్పుడు జై జై హే తెలంగాణ జై హో అని ఈ పాట ఎలా అయితే ఉందో అదేవిధంగా ఆనాటి స్వాతంత్ర పోరాటంలో కూడా ఈ వందే మాతర గీతం ఎంతో ప్రభావితాన్ని చూపించింది. దీన్ని 1875లో అంటే 1875లో చేసుకుంటే ఇప్పుడు మనం 2025కి ఎగ్జాక్ట్లీ 150 సంవత్సరాలు పూర్తయినట్టుగా చెప్తున్నారు. 75లో మొట్టమొదటిగా అక్కడ ర్యాలీలు అంటే బెంగాల్ అన్నది మన భారతదేశ స్వాతంత్ర పోరాటానికి బెంగాల్ అన్నది ఆయుపట్టు అనమాట. అన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా అక్కడి నుంచే ఉద్యమం అన్నది. 1905లో లార్డ్ కర్జన్ మనకి వైస్ ప్రెసిడెంట్గా పనిచేసినప్పుడు బెంగాల్ విభజన జరిగింది. ఆ బెంగాల్ విభజన నుంచి పూర్తిగా పేట్రియటిజం అన్నది బాగా పెరిగేది. అంటే ఎక్కువ మంది వీరులు కూడా అక్కడి నుంచి వచ్చారు. బకిం చంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్, అదేవిధంగా మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రామాణికమైనటువంటి హీరోస్ నేత సుభాష్ చంద్రబోసు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా అక్కడి నుంచే చాలామంది వీరులను అందించినటువంటి ఒక మట్టిగా మనం కలకటం చెప్పుకుంటాం. అక్కడ ఈ జాతీయ గీతంగా మనం దీన్ని తీసుకున్నటువంటి వందే మాతరంలో కూడా ఈ రకమైన పంక్తుల్ని ఆ 4 పంక్తులను అక్కడ తొక్కిపెట్టారు. ఈ 2 మాత్రమే ఆ రోజు ఉన్నటువంటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ప్రామాణికత చేసిన ఉద్దేశంతో రీసెంట్గా మోడీ గారు కూడా ఒక సభలో మాట్లాడడం, 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు పార్లమెంట్లో దాని మీద అంటే ఆ యొక్క గీతం మీద 10 గంటల పాటు చర్చను కూడా ఈరోజు దాన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ మిగిలినటువంటి 4 స్టేంజెస్లో ఏముంది అన్న విషయం ప్రతి ఒక్కరు కూడా క్యూరియాసిటీ. తను రాసిన 6 స్టాంజెస్లో కూడా మొదటి స్టాంజా అంతా కూడా వందే మాతరం అంటే చల్లని గాలులతోటి
చక్కని పూలు పరిమళాలతో విజలుతున్నటువంటి నా భరతమాతకి ఆ వందే మాతరం అటువంటి తల్లిగా నమస్కరిస్తున్నానని చెప్పి మొదటి స్టాంజాలో ఉంటుంది. రెండో స్టాంజాలో ఏముంటుందంటే చంద్రకాంతితోటి అందమైనటువంటి పరిమళాన్ని విజలుతున్నటువంటి మంచి మంచి నదులు అడవులు ఏవైతే ఉన్నాయో అటువంటి నా భరతమాతకి నా తల్లికి నేను నమస్కరిస్తున్నాను వందే మాతరం అని చెప్పి రెండో స్టాంజాలో ఉంటుంది. ఈ రెండు స్టాంజాస్ మాత్రం మనం పాడుకుంటున్నాం. మూడో స్టాంజాలో ఎలా ఉంటుందంటే ఈ యొక్క భారతదేశాన్ని ఒక యోధురాలిగా, ఒక తల్లిగా, ఒక దేవతగా అభివర్ణిస్తూ మూడో చరణం ఉంటుంది. నాలుగవ చరణానికి వచ్చేసరికి ఆ తల్లిని దుర్గామాతగా, కాళీమాతగా, లక్ష్మీమాతగా చెప్తూ తను అభివర్ణిస్తున్నటువంటి ఒక ఉగ్రరూపంతో చూపిస్తున్నటువంటి ఉంటుంది. ఐదో స్టాంజాకి వచ్చేసరికి అలా ఆ తల్లిని నా యొక్క భక్తితోట ఆ తల్లిని ఎంత అందంగా అలంకరించాను అని చెప్పినటువంటి పంక్తులతో ఉంటుంది ఐదవ స్టాంజా. ఆరవ స్టాంజాకి వచ్చేసరికల్లా రెండవ స్టాంజాలో ఏదైతే చెప్పడం జరిగిందో అంటే చంద్రకాంతితో ఉన్నటువంటి ఏదైతే ఆ కుసుమాలతో ఉన్నటువంటి నదులు అడవులతో ఉన్నటువంటి విలసిల్లుతున్నటువంటి నా భారతదేశం ఉందో అది రిపీట్ అవుతుంది సిక్స్త్ స్టాంజాలో. ఈ రకంగా ఉంటే ఆ మొదటి రెండు స్టాంజాలు మాత్రమే పట్టుకొని అంటే యోధురాలుగా ఉన్నటువంటి భరతమాతని, అదేవిధంగా ఆ దుర్గా లక్ష్మీ సరస్వతిగా స్వరూపంతో ఉన్నటువంటి నాలుగవ పంక్తిని, ఐదో పంక్తిని అమ్మవారిని అలంకరించుకున్నటువంటి ఐదో పంక్తిని, ఆరో పంక్తిని పక్కన పెట్టేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఈరోజు బీజేపీ ప్రభుత్వం వాళ్ళు కానీ లేకపోతే ఈరోజు ప్రభుత్వం బీజేపీ నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. ఆ రోజు పేటెడ్ కంటే భారతదేశాన్ని ఐక్యతగా, ముఖ్యంగా తమిళం వారి భాష తెలుగు వారికి అర్థం కాదు, తెలుగు వారి భాష మరాఠీ వారికి అర్థం కాదు, మరాఠీ వారి భాష పంజాబీ వారికి అర్థం కాదు, పంజాబీ వారు మాట్లాడుకున్న భాష ఒరిస్సా వాళ్ళకి అర్థం కాదు. అంటే రకరకాల డైవర్సిటీ ఉన్నటువంటి భారతదేశం, భిన్న మతాలతో ఉన్నటువంటి భారతదేశాన్ని ఏకతాటి మీదుగా తీసుకొని వచ్చి ఒక పేట్రియాటిజం అంటే నా దేశం కోసం నేను పోరాటం చెందాలి, అనేక వేల మంది, అనేక లక్షలాది మంది మన పూర్వీకులందరూ కూడా ఈ భారత మట్టి కోసం అని చెప్పి అనేక మంది అనేక రకాలుగా, కొంతమంది గాంధీవాదం మీద కావచ్చు, కొంతమంది సుభాష్ చంద్రబోస్ యొక్క భావజాలాన్ని కొంతమంది అనుసరించారు, కొంతమంది గాంధీవాదాన్ని అనుసరించారు. వాదం ఏదైనప్పటికీ కూడా వాళ్ళు అల్టిమేట్గా వాళ్ళ పోరాటం చేసిందంతా కూడా భారతదేశాన్ని మాత్రం దాస్య శృంఖలాల నుంచి, బ్రిటిష్ వారి నుంచి తొలగించి భారతదేశంలో మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలన్నటువంటి ఒక రకమైన భావజాలంతో ఏకీకృతం చేయడంలో అటు గాంధేయవాదులకి, అదేవిధంగా నేను చెప్పినటువంటి పేట్రియటిజం అయినటువంటి సుభాష్ చంద్రబోస్ ఉన్నటువంటి అతివాదం ఉన్నటువంటి వాళ్ళకు కూడా, వీళ్ళందరికీ కూడా ఏకీకృతం చేసినటువంటి భారతదేశాన్ని ఏకీకృతం చేసిన గీతాల్లో ఈ వందే మాతర గీతం అనేది మొట్టమొదటి స్థాయిలో ఉంటుంది. తర్వాత మనం భారతదేశాన్ని వచ్చిన తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ రచించినటువంటి గీతాంజలి ఉన్న పుస్తకంలో ఉన్నటువంటి దాన్ని జనగణమన నాయక జై హే భారత భాగ్య విధాత అన్నది జాతీయ గీతంగా పెట్టినప్పుడు కూడా వందే మాతర గీతం మాత్రం యావత్తు భారతదేశాన్ని కూడా ఒక త్రాటి మీదకి తీసుకొని వచ్చింది. అటువంటి జాతీయ ప్రామాణిక గేయం జరిగి ఈరోజు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఒక విధంగా మీరు ఇందాక క్వశ్చన్ చేసినట్టుగా కొంతమంది దీన్ని ఓకే చెప్తూ కొంతమంది రిఫ్యూ, అంటే మంచి చెడ్డని ప్రతి చోట ఉంటాయి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇది జాతీయ గీతాన్ని జాతీయ గేయంగా చూడడం మానేసి పార్టీలు ఏంటంటే తమ యొక్క ఎజెండాలను ఇక్కడ పెట్టుకోవడం కోసం మాట్లాడుకోవడం. నేను ఏ ఒక్క పార్టీని ప్రత్యేకించి అని చెప్పే ఉద్దేశం కాదు, కానీ ఈరోజు ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకుంటూ వారికి దాని క్రెడిట్ని తీసుకునే ఆలోచన చేసుకోవడం అనేది కొంతవరకు బాధాకరంగా అనిపిస్తుంది. ఒక భారతీయ పౌరుడిగా ఇది పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా, జాతులకు అతీతంగా, మతాలకు అతీతంగా జరిగినటువంటి ఒక ఏకీకృత భావన జరిగింది అప్పట్లో మనకు ఉన్నటువంటి స్వాతంత్రోద్యమంలో. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అతను చెప్పేది ఏంటంటే జాతీయ గీతం ఇప్పుడు అవసరమా అని చెప్పి జాతీయ మీడియా ఆయన ముందు ఒకసారి ప్రశ్నించారు. ఈ డిస్కషన్స్ ఇవన్నీ పెట్టుకోవడం అవసరమా? ఎందుకంటే ఈరోజు భారతదేశం అనేక రకాల సమస్యలు ఉంటే వాటిన్నింటినీ పక్కన పెట్టి పార్లమెంట్లో ఈరోజు దాని గురించి చర్చించడం అవసరం అన్నప్పుడు ఆయన ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ ఒక మాట అన్నారు. నేటి యువత పూర్తిగా ఆ స్వాతంత్రోద్యమ భావజాలం యువత మర్చిపోతున్నారు. యువతకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే కనుమరుగైపోతున్న చరిత్ర ప్రజల్లో ఒక ఏకీకృత భావన ఉండాలి. ఇది మన భారతదేశం, మనం ఉన్నటువంటి ఉండాలనే ఉద్దేశంతో చర్చకి నేను తీసుకొస్తున్నానని చెప్పి మోడీ గారు జాతీయ మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. ఇది ఆయన పర్సెప్షన్ కావచ్చు కాక, కానీ ఇక్కడ అపోజిట్ పార్టీ మీద ఈరోజు వచ్చి అక్కడ జరిగినటువంటి చారిత్రక తప్పిదాన్ని, అంటే జవహర్లాల్ నెహ్రూ గారి హయాంలో జరిగినటువంటి ఆ 4 స్టేంజర్స్ తీసిన విషయాన్ని ఈరోజు పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పమని వేడుకోవడం అన్నది ఇది కొంతమందికి ఇబ్బంది కలిగిస్తుంది. తరువాత ఆ చర్చలో పార్టిసిపేషన్ చేసినటువంటి ఎవరైతే మాట్లాడాల్సిన లిస్టులో కూడా రాహుల్ గాంధీ గారిని పక్కన పెట్టి వాయనాడ్ ఎంపీగా పనిచేస్తున్నటువంటి ప్రియాంక గాంధీ గారిని ఈరోజు పార్లమెంట్లో మాట్లాడమని చెప్పడం, ఇతరత్ర సభ్యులు చెప్పడం, లేదు రాహుల్ గాంధీ గారు వచ్చి దీని మీద క్షమాపణ చెప్పాలని బీజేపీ పట్టుబట్టడం,
నిజంగా జాతీయత భావాన్ని యువతలో ప్రేరేపించాలంటే అది దాన్ని చేసే విధానం వేరే. కానీ పార్లమెంట్లో వాళ్ళ తాతగారు చేసినటువంటి, వాళ్ళ ముత్తాతగారు చేసిన చర్చ తప్ప అవునా కాదన్నది దాని చర్చలు మేధావర్గం అందరూ కూర్చొని మాట్లాడుకోవాల్సింది. ఈరోజు భారతదేశం అనేక సమస్యలు ఉన్నాయి, 4 మూలలో సమస్యలు ఉన్నాయి భారతదేశంలో. భారతదేశం ద లైటింగ్ ఆఫ్ ఇండియా మాట్లాడుకున్నప్పుడు కూడా అనేక సమస్యలు ఉంటే, ఈరోజు తన ముత్తాత గారు చేసినటువంటి విషయం మీద రాహుల్ గాంధీ గారిని పిలిచి ఇక్కడ క్షమాపణ వేడుకోవడం, ఆ సింగిల్ సెంటెన్స్ అన్నది ఏదైతే ఉందో అది చాలామంది దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. సో వందే మాతర గీతానికి ఉన్న ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు 4 స్టేంజర్స్ యాడ్ చేసి పెడతారా, ఆ 4 స్టేంజర్స్ని కూడా డివిజన్ చేస్తారా? ఇది మనకు ఇంకా మీరు అడిగారు ఒక ప్రశ్న, రాజ్యాంగంలో దీనికి చట్టబద్ధత చేశారన్న ప్రశ్న కూడా. ఇది చట్టబద్ధత అని కాకుండా దీన్ని కంపల్సరీ ఎక్కడ చేయలేదు. దీనికి ఓకే, వందే మాతర గీతం కంపల్సరీ ఖచ్చితంగా ఆలపించాలి అన్నటువంటి జాతీయ గీతం ఉన్నది. జాతీయ గీతం జనగణమన విషయం మీద ఉన్నప్పటికీ కూడా వందే మాతర గీతం అంటే ఫోర్స్గా ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఆ స్వాతంత్ర్యాన్ని తొలగించేసి పూర్తిగా చెయ్యాలని చెప్పి ఎక్కడ మనకి రాజ్యాంగంలో కానీ చట్టాలు ఎక్కడ నిర్దేశించలేదు. ఏదేమైనప్పుడు కూడా మనకి భారతదేశానికి జాతీయతా భావాన్ని మేలుకొల్పిన వందే మాతర గీతానికి మీద ప్రతి ఒక్కరికి సదాభిప్రాయం ఉంది. మనం ఈరోజు ఇంత స్వేచ్ఛా వాయువులతో స్వాతంత్రంగా ఈరోజు మాట్లాడుకుంటున్నామంటే ఆ రోజు ఆ జాతీయ గీతం సృష్టించిన ప్రభంజనాలు, ఆ జాతీయ గీతం సృష్టించిన ప్రకంపనాలు అయితే మాత్రం చరిత్ర పుటలో చూస్తే రోమాంచితంగా ఉంటాయి. అవన్నీ కూడా అందులో కొట్టిపడేయాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా ఆ జాతీయ గీతానికి బకించంద్ర రాసినటువంటి బకించంద్ర చటర్జీకి మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు ఆ కార్యక్రమంలో ఆ యొక్క స్వాతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి మహానుభావులందరూ కూడా మనం ఒకసారి తప్పనిసరిగా పేరున కూడా అందరిని కూడా స్మరించుకోవాల్సిన ఆవశ్యకత, వీళ్ళందరూ కూడా ప్రాతస్మరణీయులుగా మనం చెప్పుకోవచ్చు. సిరి గారు చూద్దాం సార్, ఇంకా దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి డిస్కషన్ అయిపోయిన తర్వాత అసలు ఏమి చెప్తారు అనేది చాలా మందికి దీని మీద చాలా క్యూరియాసిటీ ఉంది. ఏం జరుగుతుంది, ఈ సాంగ్ మీద యాడ్ చేస్తారా, లేదు అంటే ఇంకేమైనా డిలీషన్స్ ఉంటాయా అని. సో నెక్స్ట్ వీడియోలో దాని గురించి ఇంకా క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్, వాళ్ళు మాట్లాడిన తర్వాత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.